ఈ నెల 8వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం ఏలూరు అన్నే భవనంలో రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ 8వ తేదీ ఉదయం 9:30 జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ హాల్లో మహాసభ ప్రారంభం అవుతుందని చెప్పారు. రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు మరియు జిల్లా రైతు సంఘ నాయకులు, జిల్లా నలుమూలల నుండి రైతు ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. ఈ మహాసభలో జిల్లాలోని రైతాంగ సమస్యలపై తీర్మానాలు ఆమోదించడంతో పాటు నూతన కమిటీ ఎన్నిక ఉంటుందని చెప్పారు. జిల్లాలో రైతాంగ సమస్యలపై రైతు సంఘం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని, ఫలితంగా అనేక రైతాంగ సమస్యల పరిష్కారం అయ్యాయని అన్నారు. ఈ మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా మహాసభలను జంగారెడ్డిగూడెంలో నవంబర్ 8వ తారీఖు జరుగుతున్న రైతు సంఘం జిల్లా మహాసభలను జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న రైతు సంఘం జిల్లా మహాసభలను పాల్గొనాలి. రైతులందరూ జిల్లా మహాసభలో జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న రైతు సంఘం జిల్లా మహాసభలను 8-9 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న రైతు సంఘం జిల్లా మహాసభలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభ నవంబర్ 8వ తారీఖున జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉన్నది. ఈ మహాసభని జయప్రదం చేయాలని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నవంబర్ 8వ తేదీన ఉదయం 9:30 గంటలకు జంగారెడ్డిగూడెంలో జంగారెడ్డిగూడెం కోర్టు దగ్గరలో ఉన్న రోటరీ క్లబ్ హాల్లో ఈ మహాసభ ప్రారంభమవుతుంది. రైతు సమస్యలు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలు, ఇట్లా అన్ని పంటల రైతుల సమస్యల మీద కూడా, అలాగే ప్రాజెక్టు సమస్యల మీద కూడా, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి, ఇట్లా పెండింగ్ ప్రాజెక్టు సమస్యల మీద కూడా రైతు సంఘం పెద్ద ఎత్తున అనేక ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించింది. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ జరుగుతూ ఉన్నది. కాబట్టి మహాసభకి అన్ని పంటల రైతులు, నిర్వాసిత రైతులు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే మహాసభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. 8వ తేదీన రైతులందరినీ కూడా ఆహ్వానించి ప్రతినిధి సభగా జరుగుతుంది. 9వ తేదీన నూతన కమిటీ, అట్లాగే తీర్మానాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించడం, ఎన్నికైన కమిటీ సమావేశం కూడా ఉంటుంది. కాబట్టి 8-9 తేదీల్లో ఈ మహాసభలు జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 8వ తేదీన రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.